తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు ఈరోజు 1 గంట సమయం నుంచి ఈ 32 జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందగా ఎంత పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఎవరైతే 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం ఎక్కువ డబ్బులు, వీరికి కొంచెం తక్కువ డబ్బులు పెన్షన్ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, అదేవిధంగా ఎయిడ్స్ వంటి బీడీ కార్మికులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మనకి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల. ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపైన నిజమైన అప్డేట్లు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే తీపి శుభవార్తన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఎవరైతే మహిళలు 18 నుండి పెళ్ళైనటువంటి మహిళలు 55 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు, ఎవరెవరికి మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు, ఎవరెవరికి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. దానికోసం వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. తప్పకుండానైతే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు వారికి తెలంగాణలో ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని అయితే అనుకున్నారు. ఇక ఎట్టి విధంగానే మనకి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల 2,000 రూపాయలు తీసుకుంటారో వారికి మళ్ళీ ఈ నెలలో 4,000 రూపాయలు, ఇక ఎవరైతే 4,000 రూపాయలు వికలాంగులు తీసుకుంటారో వారికి మరలా ఈ నెలలో 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి తెలంగాణలో నవంబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు భారీగానైతే ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు కూడా 2,500 రూపాయల నిధులు కూడా రాబోతున్నటువంటి నవంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే బిగ్ అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మన తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ అక్టోబర్ నెల 18 నుండి మనకి అక్టోబర్ నెల 30 తారీఖు వరకు సెప్టెంబర్ నెల పెన్షన్లు జిల్లాల వారీగా జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.